ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలపై కన్నుంది. ఈ రెండు దేశాల యుద్ధాన్ని ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా నిశితంగా గమనిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మధ్య ప్రాచ్య దేశాలు తగలబడిపోతున్నాయి. యుద్ధ భూమిలో లక్షల ప్రాణాలు ఆవిరవుతున్నాయి. ఆధిపత్య పోరులో దేశాలు మట్టు పెట్టుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసేస్తూ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా ఉన్న ఈ సన్నాని హార్ముజ్ జలసంధి మూసివేతతో భారత్ సహా అంతర్జాతీయంగా చాలా దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న ఈ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇక దీని ప్రభావం భారత్పై మరింత ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులు తీవ్రతరమయ్యాయి. ఇక అదే సమయంలో ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ పలు ముస్లిం దేవాలయాలపైన విరుచుకుపడుతుండటంతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇరాన్, యుఏఈ దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని ఇరాన్ దళాలు మూసివేశాయి. అయితే ఈ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో దాని ప్రభావం భారత్ పైనే పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం ఈ హార్ముజ్ జలసంధి నుంచే జరుగుతుండగా ఇప్పుడు దాన్ని మూసివేయడం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రపంచంలోనే ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లను గల్ఫ్ ఆఫ్ ఓమన్, అరేబియా సముద్రంతో ఈ హార్ముజ్ జలసంధి కలుపుతుంది. ఇక ఈ హార్ముజ్ జలసంధి గుండా నిత్యం లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఆయా దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇలాంటి వ్యూహాత్మక కీలక మార్గాన్ని ఇరాన్ ఆర్మీ మూసివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దీనివల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయనే పరిస్థితి ఉంటుందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక ఇదే జరిగితే భారత్పై కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. అమెరికాకు మద్దతుగా ఉన్న దేశాలపైన ఇరాను సైన్యం దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధి కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ భారీ ఆయిల్ ట్యాంకరు నౌకపై ఇరాన్ దళాలు దాడులు చేయడం కూడా మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక హార్ముజ్ జలసంధి కూడా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ ధ్వంసం చేస్తే ఆ ప్రభావం భారత్ పైన ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక చమురు కొరత సంభవించే ప్రమాదం ఉందని, ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగానే అలర్ట్ కావాలని నిపుణులు హితవు పలుకుతున్నారు. చమురు కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అసలేంటి హార్ముజ్ జలసంధి? పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని అరేబియా సముద్రాన్ని కలిపే ఇరుకైన సముద్ర మార్గాన్ని హార్ముజ్ జలసంధి అని పిలుస్తారు. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ సన్నటి మార్గం గుండా ప్రపంచ దేశాలకు ప్రతిరోజు చమురు సరఫరా అవుతుంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలు రోజు ఉపయోగించే చమురులో దాదాపు 20% చమురు ఈ హార్ముజ్ జలసంధి గుండానే తరలిస్తారు. ఇక ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఇరాన్ వంటి దేశాలు తమ చమురు ఎగుమతులను ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే ఇతర దేశాలకు తరలిస్తారు. ఇక హార్ముజ్ జలసంధికి సమీపంలోని చాలా ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉండగా ఆ ప్రాంతంలో ఇరాన్ సైనిక శక్తి కూడా చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరుగుతాయనే భయాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయిల్ దిగుమతులపై అధికంగా ఆధారపడిన భారత్, చైనా వంటి దేశాలకు హార్ముజ్ జలసంధి మూసివేయడం గుబులు పెట్టిస్తుంది. ఇక హార్ముజ్ జలసంధి ద్వారా తరలించే చమురు ఎగుమతులలో 82% ఆసియా దేశాలే దిగుమతి చేసుకుంటుండడం గమనార్థం. ఇక భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్లే 67% వినియోగించుకుంటున్నాయి. ఇక మన దేశం వినియోగించుకునే ముడి చమురులో 90% మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం.
ఇందులో దాదాపు సగం హార్ముజ్ జలసంధి మార్గం గుండానే వస్తుంది. దీంతో ఈ హార్ముజ్ జలసంధి భారత్కు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.